అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. చదవని లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్ది రోజుల క్రితం మా కుమారుడు అంటున్నాడు, డాడీ సమయం ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, మార్నింగ్ అవుతుంది, స్కూల్కి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైము అంటున్నాడు. ఇది ఒక చిన్నవాడికి అర్థమైంది. చిన్నవాడికి కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎంత ఫాస్ట్గా అయిపోతున్నది దినము, వారము, నెల, సంవత్సరము అని మనుష్యులందరూ అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఇది ప్రభు అంటున్నాడు, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. సమయం అయిపోతుంది, సమయం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఈనాడు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికి అయిపోతుంది సమయం? ఎందుకు అయిపోతున్నది సమయం? దేని కొరకు అయిపోతున్నది సమయం? ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండి, ఈ లోకము యొక్క నటన గతిస్తున్నది అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకములో ఉన్న వాటిని అనుభవించాలి, అధికారం అనుభవించాలి, ఆస్తులను అనుభవించాలి, ఉన్నదంతా తినాలి అని ఇలా ఆలోచించుకుంటున్నటువంటి వారలారా, ఈ యొక్క లోకమును అనుభవించేటువంటి వారులారా, మీరు అమితముగా అనుభవింపనట్టు ఉండండి. ఎందుకంటే ఈ లోకపు యొక్క నటన గతించిపోతుంది. ఈ లోకము అయిపోతుంది, లోకం ముగుస్తుంది, లోకం ముగుస్తుంది, అయిపోతుంది, గతిస్తుంది, గతిస్తుంది అంటే అయిపోతుందని. ఎందుకు అయిపోతుంది లోకము? ఎక్కడికి అయిపోతుందండి? అయిపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? అయిపోవడానికి అంత అవసరం ఏమొచ్చిందంటే, ఈ లోకము ఒకరోజు ఆరంభమైంది, దీనికి ముగింపు కూడా ఉంటుంది. ఆరంభం ఉన్నదానికి ముగింపు ఉంటుంది. ఈ లోకం అనేది ఆరంభమైంది, ఇది ముగించడానికి అతి త్వరలో గతిస్తూ 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 వెళ్తున్నది. ఈ లోకాన్ని ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. నేనే ఆదియు అంతమునై ఉన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను అని ప్రభువుల వారు చెబుతున్నాడు. కాలము యేసు అయి ఉన్నాడు. ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం, ఇది వాస్తవము. సమయం అయిపోతుంది. మరి ఏం చేయాలి అంటే, సమయము అయిపోక మునిపే సద్వినియోగం చేసుకోవాలి. ఏ విషయం కొరకు సద్వినియోగం చేసుకోవాలి? నేడే రక్షణ దినము, మిక్కిలి అనుకూల సమయం, రేపేమి జరుగునో నీకు తెలియదు అని అన్నాడు ప్రభు. ఈరోజు దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా అంటే, తినడం కొరకు, ఆస్తులు సంపాదించుకోవడం కొరకు, అంతస్తులు సంపాదించుకోవడం కొరకు, ఏమండి, తర్వాత అధికారం సంపాదించుకోవడం కొరకు కాదు, రక్షణ సంపాదించుకోవడం కొరకు ఈ యొక్క సమయాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తినడం, స్నానం చేయడం, బట్టలు కట్టుకోవడం, మన పనులు చేసుకోవడం, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇలా జరుగుతున్న సమయంలో మానవుని యొక్క ఆయుష్ అయిపోతుంది, మానవుని యొక్క జీవితం అయిపోతుంది, ఈ లోకం యొక్క సమయం కూడా అయిపోతుందండి. ఈ లోకం ఒకరోజు ఆరంభమైంది, దేవుడు సృష్టించాడు, అతి త్వరలో ఇది గతించబోతుంది, నాశనం కాబోతుంది, పంచభూతం లయం కాబోతున్నాయి. ఇవి లయం కావడానికి ముందు, మన జీవితం అంతము కావడానికి ముందు, ముగిసి ఆయుష్ అయిపోవడానికి ముందు చేయాల్సినటువంటి ఒక గొప్ప పని, మంచి పని, ప్రాముఖ్యమైన పని ఏంటిదంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందాలి, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి, దేవుని రాజ్యము చేర్చబడడం కొరకు, దేవుని దగ్గరికి వెళ్ళడం కొరకు. ఈ లోకము, పంచభూతాలు, ఈ లోకములో ఉన్నవన్నీ దేవునివి. నీవు దేవుని వాడవు కావాలి. అది నీకు ఇష్టం ఉంటేనే అవుతావు సుమా. ఎందుకంటే ఆదాము హవ్వలను మొట్టమొదటి తల్లిదండ్రులను దేవుడు సృష్టించినప్పుడు వారికి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, తర్వాత నేను ప్రతిఫలం ఇస్తా, తర్వాత నేను జీతం ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే మనము దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని అంటాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని చిత్త ప్రకారముగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉన్నది. గనక దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాలండి. సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకము ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ఈరోజు మన ప్రవర్తన అంతటి మీద దేవుణ్ణి అధికారానికి ఒప్పుకోవాలి. ఏమండి, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన మనల్ని ఈ లోకంలో
రక్షించడానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం కన్యమర్య గర్భం ద్వారా జన్మించి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడు. ఆరోహణమైన త్వరలో రాబోతున్నాడు. ఈ లోకం యొక్క నటన గతించబడబోతున్నది. ఈ లోకాన్ని అనుభవించేటువంటి వాళ్ళు అమితంగా అనుభవించడం కాదండి, దేవుని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది జన్మకర్మ పాపముల నుంచి విడిపించబడి యేసు రక్తము చేత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. దేవునిలో గడపడం నేర్చుకోవాలి. దేవుని మాటలు వినడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. గనక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నదండి. ఏమండి, ఈ మాట యోబు కూడా అంటాడు, పరుగు మీద పోవును వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి అన్నాడు. చాలామంది జీవితం ఇలాగే గడిచిపోతుంది. కానీ ఏమైనా క్షేమం ఉన్నదా జీవితంలో? రక్షణ ఉన్నదా జీవితంలో? దేవుని యొక్క మాట ఉన్నదా? దేవుని వాక్కు ఉందా? దేవుని సత్యం ఉందా? దేవుని బోధ ఉన్నదా? దేవుని యొక్క నడిపింపు ఉన్నదా జీవితంలో? అంటే అది లేకుండానే గడిచిపోతుంది కాలము, సమయం. చిన్నపిల్లలు అదే ఫీల్ అవుతున్నారు, యవనస్తులు అదే ఫీల్ అవుతున్నారు, వృద్ధులు అదే ఫీల్ అవుతున్నారు, ఉద్యోగస్తులు అదే ఫీల్ అవుతున్నారు, వ్యవసాయదారులు, రైతులు అదే ఫీల్ అవుతున్నారు. సమయం అయిపోతుంది. ఆ సమయము క్షేమముగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు నీ సమయం నీకు అర్థవంతంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సమయమును సద్వినియోగము చేసుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. మరి ఎవరి ద్వారా చేసుకుంటారు? ఎలా చేసుకుంటారు? అలా చేసుకునేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? ఏమండి, అది యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే చేయగలిగేటువంటి గొప్ప కార్యము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలలో ఉంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వల్ల కాక అజ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అని చెప్తుంది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుని యొక్క చిత్తం ఏమిటి? ప్రతి వ్యక్తి విషయంలో, కుటుంబం విషయంలో, సంఘం విషయంలో, పట్టణం విషయంలో, దేశం విషయంలో, ఈ ప్రపంచం విషయంలో ఆలోచించుకొని దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకడమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. అదే జ్ఞానుల యొక్క లక్షణం. అలా ప్రవర్తించినటువంటి వాడే జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాడు. గనక సమయం ఉండగానే నమ్మి బాప్సం పొందండి, రక్షణ పొందండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారముగా ప్రవర్తించడం, బ్రతకడం నేర్చుకోండి. వ్యక్తిగతంగా కుటుంబాన్ని కట్టుకోవడము, సంఘాన్ని కట్టుకోవడం తెలుసుకోండి. అప్పుడు అది అర్థవంతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడే మనలను అనేటట్టుగా ఉంటుంది. గనుక దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని మాటలకు అనుగుణంగా మన బ్రతుకును మార్చుకోవడమే సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడము. గనుక దేవా, నీ చిత్తం ఏంటిది నా జీవితంలో? నేను ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి? నీ చిత్తాన్ని అనుసరించి బ్రతకడం అంటే నేను ఏమి చేయాలి అని దేవుని దగ్గర ప్రార్థించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా బ్రతికి ప్రతి ఒక్కరు వారి యొక్క సమయాన్ని, వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది దేవుని ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా సాధ్యము కాదు. దేవునిలో ఉన్నటువంటి వారికి గతించిపోతున్నది అనే భయం లేదు. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి వారము, నెల, సంవత్సరము, జీవితాన్నంతా వారు సద్వినియోగం చేసుకుంటారు. కనుక వారు ధన్యులవుతారు. పౌలు నా పరుగు కడముట్టించి తిని నేను నీతి కిరీటం నా కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నది అని చెప్పాడు. నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని చెప్పాడు. తన జీవితములో దేవుడు తనకిచ్చినటువంటి పరుగు పందెములో, సమయములో తను సద్వినియోగం చేసుకున్నాడు. 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 5వ వచనం నుంచి చెబుతాడు, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అని చెబుతున్నాడు. పౌలు భక్తుడు తన జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పౌలు దేవుని ప్రణాళికను తెలుసుకున్నాడు. ముందు మంచివాడు కాదు పౌలు, కానీ తర్వాత దేవుని చిత్త ప్రకారంగా తన జీవితాన్ని మార్చుకొని దిద్దుకొని సమయాన్ని సంపూర్ణంగా
తన వయస్సును సంపూర్ణంగా, తన ఆయుష్ను సంపూర్ణంగా దేవుని దగ్గర సద్వినియోగం చేసుకున్నాడు. అలాంటి జీవితం మనకు రావాలంటే పౌలు పద్ధతిలో మనం నడవాల్సిన అవసరం ఉంది. పౌలు పద్ధతిలో బోధన కట్టుకోవాలి, పౌలు పద్ధతిలో మన బ్రతుకును కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు మనం అందరం సిద్ధపడదాం. ఇది దేవుని దగ్గర మనం నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం రండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. సమయం గతించిపోతున్నది తండ్రి. మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాయం చేయండి. పౌలు తన జీవితాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు. అలాంటి సద్వినియోగం మేము చేసుకోవడానికి మాకందరికీ కూడా సాయం చేయండి. చిన్నపిల్లలు, వృద్ధులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రైతులు, రాజులు, అందరూ, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు వారి సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. వారికి సమయం ఉన్నప్పుడే వారు రక్షణ పొందేటువంటి కృప దయచేయండి. ఎవరు కూడా రక్షణ మిస్ కావద్దు. వారి జన్మకర్మ పాపం నుంచి వారు ప్రతి ఒక్కరు కూడా విడిపించబడేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. నరకం తప్పించుకునేటువంటి కృపను అనుగ్రహించండి. ఎవరికి జీవితంలో నువ్వు ఎలాంటి పరుగును పెట్టావో, ఎలాంటి ఈవులను పెట్టావో, ఎలాంటి ప్రణాళికను పెట్టావో అది ఎరిగి తెలుసుకొని నీ చిత్త ప్రకారంగా ముందుకు నడిచేటువంటి కృపను అనుగ్రహించి మీరే వాడుకొని మహిమ పొందమని, అది నీ యొద్ద ప్రార్థించి పొందుకొని తెలుసుకొని దానిని సజావుగా జరిగించుకునేటువంటి కృపను మీరు అనుగ్రహించమని, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకు అప్పగించుకుంటూ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించమని యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.